ఏవండి ఏవండి నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ హస్బెండ్స్ తో బయటికి వెళ్ళి స్టేటస్ లో పెట్టుకుంటున్నారు. మనం కూడా బయటికి వెళ్దామా? సరే వెళ్దాంలే. అయితే నెక్స్ట్ వీక్ తినడానికి వెళ్దామా? సరే వెళ్దాంలే. సరే అంజు సగం సగం గుర్తుందిలేండి. బిల్లని కొట్టేశాడు, సమానత్వం అయిపోయింది. రెడీ అవు, తీసుకెళ్తా. సమానత్వం ఎవరు పాటించరు. ఏమండి నేను రెడీ, వెళ్దామా? పద. వ్యాలెట్ పార్కింగ్ సార్. దిగు. వ్యాలెట్ పార్కింగ్. సారీ సార్, 2-వీలర్కి వ్యాలెట్ పార్కింగ్ నాట్ అలౌడ్ సార్. అదేంటది? నా ముందు వచ్చిన వారు మీకు ఏమవుతారు? వాళ్ళు మాకేమవ్వరు సార్, వాళ్ళు మా కస్టమర్స్. మరి నేను? యు ఆర్ ఆల్సో మై కస్టమర్ సార్. కదా, వాళ్ళ వెహికల్ పార్కింగ్ చేసి మా వెహికల్ పార్కింగ్ చేయకపోతే సమానత్వం మిస్ అవుతుంది కదా. సమానత్వం? మా ఆయనకి ఈక్వాలిటీ అంటే పిచ్చండి, అందుకే ప్రతి దాంట్లో సమానత్వం కోరుకుంటాడు. ఈక్వాలిటీ, సమానత్వం, వెరీ నైస్ కాన్సెప్ట్ సార్. మీ వెహికల్కి ఎన్ని వీల్స్ ఉన్నాయి సార్? 2. ఇందాక నేను పార్క్ చేసిన వెహికల్కి ఎన్ని వీల్స్ ఉన్నాయి? ముందు 2, వెనక 2, 4. సి సార్, సమానత్వం మిస్ అయింది కదా. మీ వెహికల్ని వ్యాలిడ్ పార్కింగ్ చేయలేము సార్. అబ్బా పడింది. హ్యావ్ ఏ నైస్ డే సార్. అబ్బా ఆకలేస్తుంది, వెళ్దాం పదండి. పద. అంజు అంజు కూర్చుండిపోతున్నావేంటి? ఇది బఫే కాదు, నుంచొని తినడానికి. మీరు కూర్చోండి. కాదు, సమానత్వం మిస్ అవుద్ది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి? సమానత్వం కావాలి. సారీ మేడం, ఆ డిష్ మా మెనూ కార్డులో లేదు. ఇవ్వు బ్రో. సార్ నాకు చికెన్ బిర్యానీ ఒక్కో. అంజు నీకేం కావాలి నువ్వే ఆర్డర్ ఇచ్చుకో. నాకు ఒక చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకే మ్యామ్. భయ్యా మంచినీళ్ళు. ఓకే సార్. బ్రదర్ సార్ ఇలా రా. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ హెల్ప్ యూ? సమానత్వం కావాలి. సారీ సార్, ఆ డిష్ ఇక్కడ దొరకదు. ఎన్నిసార్లు చెప్పాలయ్యా? నేను అడిగింది బిర్యానీ కాదు, భావం. బావమ్మా. అర్థం కాలేదా? లేదు సార్. సరే నీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా. నేను వచ్చి ఎన్ని నిమిషాలైంది? అరౌండ్ ఒక 5-10 మినిట్స్ సార్. ఆ అబ్బాయి వచ్చి ఎన్ని నిమిషాలైంది? జస్ట్ 2 మినిట్స్ సార్. కదా, మరి ఆయనది 2 మినిట్స్లో ఆయన ఆర్డర్ వచ్చింది. నేను వచ్చి 10 నిమిషాలైనా ఇంకా నా ఆర్డర్ రాలేదే. సమానత్వం ముఖ్యం నాకు. సార్ వాటర్ లిక్విడ్, కోక్ లిక్విడ్, సమానత్వం ఓకేనా? ఓకే ఓకే. సార్ సమానత్వంగా పెట్టాను, మీరు నాకు టిప్ ఇవ్వాలి. సరే అయితే టెస్ట్ చేద్దాం. ఊరుకోండి సార్, ఎలా టెస్ట్ చేస్తారు? ఇప్పుడు కూర్చోబెట్టి ఒక్క మెతుకు లెక్క పెట్టిస్తారా ఏంటి? ఎగ్జాక్ట్లీ. రా అయితే లెక్క పెట్టు. అంజు కరెక్ట్ లెక్క పెడుతున్నాం లేదు చెక్ చేయి. వీడి సమానత్వం పిచ్చి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక్కడ కూడా ఏంటండి? సమానత్వం లేకపోతే నాకు అస్సలు బుర్ర పని చేయదు. సమానత్వం సమానత్వమే. అలా దిక్కులు చూస్తావేంటి? లెక్క పెట్టు.